వాక్యము వినువారు మాత్రమై ఉండక వాటి ప్రకారం వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ హర్డ్ ఇన్ యువర్ లైఫ్ విల్ బీ ఏ వైస్ మ్యాన్. అంటే ఏంటంటే వాక్యము విని వాటి ప్రకారం చేస్తే జ్ఞానవంతుడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. స్కూల్లో టీచర్స్ పిల్లలకు పాఠాలు నేర్పేటప్పుడు కొన్నిసార్లు వారికి బుద్ధి చెప్తూ ఉంటారు. ఏ రీతిగా బుద్ధి చెప్తారంటే చెప్పినా వినరు, నేర్చుకోమన్నా నేర్చుకురారు. వారికి ఇంకో రీతిగా బుద్ధి చెప్పాలి అంటే ఏ రీతిగా ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది. పనిష్మెంట్ ఎప్పుడైతే వారికి వస్తుందో ఆ భయం వలన వారు జ్ఞానం అనే టాలెంట్ని పెంచుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ హోంవర్క్ ఇచ్చింటారు. ఆ హోంవర్క్ని చేయాలన్నప్పుడు వారు చేయలేకపోవచ్చు బహుశా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి. అప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గరకో లేదా కొంచెం చదువు వచ్చిన వారి దగ్గరకో వెళ్ళి వారితో చెప్పించుకొని వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటారు. అలా బుద్ధిమంతులు అవుతారు. ఒకవేళ అలా చేయకపోతే మరుసటి రోజు ఆ పుస్తకాన్ని టీచర్ దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి ఏం రాసుకోకుండా పోతే అక్కడ ఇంకొక బుద్ధి నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారంటే పనిష్మెంట్, కొట్టి ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్పిస్తారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని వినుమారు మాత్రమే ఉండకూడదు. చాలా సార్లు వాక్యాన్ని వింటూ ఉంటాం, అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కానీ ప్రాక్టీస్ చేయం. అంటే వాటి ప్రకారం జీవించం, వాటి ప్రకారం నడవం, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం చేస్తే స్థిరమైన పునాది కలిగిన ఇల్లులాగా మనం బుద్ధిమంతుని వలె ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ